మోగ్లీ మోగ్లీ అని కొత్త తెలుగు సినిమా నిన్న శనివారం డిసెంబర్ 13న థియేటర్స్ రిలీజ్ అయింది. సినిమాలో హీరో వచ్చేసి మన యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల. అతనికి ఇది రెండవ సినిమా. ఇక హీరోయిన్ కొత్త అమ్మాయి సాక్షి అనేసి, ప్లస్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రాజ్. ఇంతకుముందు అతను కలర్ ఫోటో అనే సినిమా తీశాడు, అది ఓటీటీ రిలీజు. ఆ తర్వాత చాలా సినిమాలు యాక్ట్ చేశాడు విలన్గా. ఇప్పుడు డైరెక్టర్గా రెండో ఫిల్ము, థియేటర్స్లో మొదటి సినిమా. ఇక ప్రొడ్యూస్డ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ టైటిల్ గ్లిమ్స్ అనౌన్స్మెంట్ మనకు ప్రభాసు, ఇంకా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో బాగానే ప్రమోట్ చేయించారు. ఇక ట్రైలర్ చూస్తే నేను మోగ్లీ అంటే మనకు అడవిలో జరిగే కథ, మోగ్లీ కథ అనుకున్నాను, కానీ కేవలం టైటిల్ మాత్రమే మోగ్లీ అని పెట్టారు. మనం చిన్నప్పుడు చూసిన మోగ్లీకి ఈ సినిమాకి సంబంధమే లేదు. ఇది ఒక లవ్ స్టోరీ అంతే. ట్రైలర్లో క్లియర్గా అర్థమైంది. మెయిన్ ఏమంటే ఈ సినిమా చూడడానికి కారణం, ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. పరాక్రమం సినిమా చూశాక పిచ్చ ఫ్యాన్ అయిపోయి అతని యూట్యూబ్ సినిమాలన్నీ చూశాను. సో అతనికి ఈగలీ వెయిట్ చేశాను. ఇక సినిమా చూస్తే ఎలా ఉంది అంటే, సినిమా ఓపెనింగే మొదటి 5-10 నిమిషాలు బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ పెట్టుకున్నారు. ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను బండి సరోజ్ కుమార్ది అదే ఉంది. అబ్బా భలే ఉంది కదా అనిపించింది. అతని యాక్టింగు, అతను అక్కడ తీసిన సీను, అతని క్యారెక్టరైజేషను. అదే యాంటీ హీరో అన్నారు కానీ ప్రమోషన్స్లో అంటే విలన్ టిపికల్ క్యారెక్టర్, పెక్యులర్ క్యారెక్టర్. సో అది నచ్చింది నాకు ఓపెనింగ్లో. అబ్బాయి ఇలా ఉంది చాలే అనుకున్నాను. కానీ ఇక ఆ తర్వాత ఇక సినిమా అంతా ఒక అడవిలో జరుగుతుంది. అడవిలో అంటే పార్వతీపురం, మనకు రియల్గా ఉంది ఆ ప్లేస్, విశాఖ, అరకు ఆ సైడు. సో అక్కడే పెట్టారు. సినిమా అంతా అక్కడే తీశారు, అవుట్డోర్లోనే తీశారు, మొత్తం అడవిలోనే తీశారు సినిమా అంతా అక్కడే. ఇక విలన్ ఇంట్రో అయిపోయాక ఇక యాక్చువల్ హీరో ఇంట్రడక్షను, హీరోతో పాటు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మన హర్షద్ చెముడు, ప్లస్ ఇక అక్కడ అంటే చిన్న ఒక పాట లాంటిది పెట్టుకొని, అంటే పాట పెద్దగా లేదు అది, ఆ పాటలో హీరో లైఫ్ స్టైలు అతన్ని అంతా చూపించారు. ఓకే, సెటప్ కోసం అది అవసరమే, తప్పదు. ఓకే, అది అయిపోయాక ఇక మన హీరోయిన్ ఇంట్రడక్షను, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి అనేది మనకు ట్రైలర్లో, టీజర్లో చూపించారు. సో సినిమా అంతా అదే ఉంది, ఇంకా మార్పులు ఏం లేవు దాంట్లో. సో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఏమంటే అంత అడవిలో జరుగుతుంది. ప్లస్ ఒక సినిమా షూటింగ్ బ్యాక్డ్రాప్ పెట్టుకున్నారు. అది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సినిమా షూటింగ్లో హీరోయిన్లు కలవడం, ఎలా కలిశారు, వాళ్ళు ప్రేమలో ఎలా పడ్డారు, ప్రేమలో పడ్డాక వచ్చిన అపార్థాలు ఏంటి, ఆ అపార్థాలు ఎలా తొలగిపోయాయి అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే నడిచింది. 1:15 నిమిషాలు ఫస్ట్ హాఫ్. మధ్యన ఒక సాంగు, లవ్ సాంగ్ ఇలాంటివి పెట్టుకున్నారు. ఇంకా ఓకేగా వెళ్ళింది. చాలా క్యారెక్టర్ ఉన్న సపోర్టింగ్ క్యాస్ట్లో, ఆ ప్రొడ్యూసర్ అని, డైరెక్టర్ అని, హీరో అని. ఈ కొద్దిగా ఏమంటే అంటే హీరోయిన్ చూసినప్పుడు మొదటిసారి ఆ షాట్ నేను నా ప్రమోషన్లో కూడా వేశారు. అది హీరోయిన్ ఫేస్ చూశాడా, లేకపోతే ఆ షాట్లో చూపించినట్టు క్లీవేజ్ చూశాడా, అది ఏమో మరి. ఈ డైరెక్టర్ సందీప్ రాజు కొంచెం కొద్దిగా కలర్ ఫోటో చూసిన మాటలు కానీ, అమ్మాయిల్ని ఎస్పెషల్లీ హీరోయిన్లు కానీ అమ్మాయిల్ని వాళ్ళు చూపించే విధానము, అందులో సినిమా బ్యాక్డ్రాప్ పెట్టి సినిమా వాళ్ళే చీప్గా చూపించారు. అంటే మనకు బయట జనాల అభిప్రాయం ఉంది, సినిమాల్లో చేసే ఆడవాళ్ళంతా ఇంకా దేనికైనా ఒప్పుకుంటారు కాస్టింగ్ కౌచ్కి అన్నట్టు మనకు ఒక అభిప్రాయం ఉంది. ఈ సినిమాలో అది నిజమే అన్నట్టు చూపించారు చాలాసార్లు. అది మాటికి అదే చూపించేసరికి నిజమేనేమో అనిపిస్తుంది. వీళ్ళ సినిమా వాళ్ళే ఇలా తక్కువ చేసుకుని చూపించడం అనేది నాకు నచ్చలేదు. సరే, ఇట్స్ ఓకే. ఇంకా సినిమా లాగే వెళ్ళింది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఓకేగా వెళ్ళింది. ఆ లవ్ స్టోరీ అంతా సుఖాంతం అయిపోయింది. ఇంకా సినిమా అయిపోవాలి యాక్చువల్లీ, కానీ అక్కడ ఇంకా ఫస్ట్ హాఫ్ ట్విస్ట్లో అసలు యాక్చువల్గా మన బండి సరోజ్ కుమారు అంటే ఇంకా ఎంట్రీ అనమాట అక్కడ ఆ లవ్ స్టోరీలోకి ప్రాబ్లం అనమాట. అలా పెట్టారు. ఇక అక్కడ సెకండ్ హాఫ్ మొత్తం బండి సరోజ్ కుమార్ మీద నడిచింది. సినిమా అంతా విలన్ మీద నడిచింది. ఇక వీళ్ళ ప్రేమకు అడ్డంకులు సృష్టించడము, వీళ్ళు ఇక విలన్ ఎలా ఎదుర్కొన్నారనేది సెకండ్ హాఫ్ అంతే. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇంక అంతే. ఇంకా సినిమా అంతా ఇంకా అడవిలోనే, ఇంకా ఆ ఫైట్లు ఎడివో పెట్టుకుంటే వెళ్ళారు. ఇంకా పాటలు, ప్యాథో సాంగ్స్ ఇలా అలా ఏమంటే మధ్యన నాకు అంటే హర్ష చెముడికి ఫస్ట్ హాఫ్లో 2 మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అంటే సరిగ్గా పడలేదు కానీ పర్లేదు. హర్ష చెముడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి. ప్లస్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ మాత్రం బాగా నచ్చింది, హర్ష చెముడిది అండ్ బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ది. ఆ సీన్ ఒక్కటి నన్ను బాగా అంటే గుర్తుండిపోతుంది. ఆ సీను చాలా బాగా తీశారు. ఇక బండి సరోజ్ కుమార్ ఒక ఫైటు, పోలీస్ స్టేషన్లో క్లైమాక్స్, ఇదంతా ఓకే.
పర్లేదు బాగానే ఉంది అనిపించింది, ఓకే అనిపించింది నాకు సినిమా. అంటే సినిమా చూస్తుంటే ఎక్కువగా నాకు అంటే ఇంతకుముందు చూసాం కదా ఇవి, సేమ్ వర్షం సినిమా గుర్తొచ్చింది చాలా చోట్ల. ఎందుకంటే వర్షంలో ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్, అందులో త్రిష హీరోయిన్ సినిమా బ్యాక్డ్రాప్లో కథ నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యకి మన గోపీచంద్ విలన్గా వచ్చి చేస్తాడు. సో అలాగే అనిపించింది. ఏమంటే ఇక్కడ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ పట్టుకున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ చూస్తేనేమో నాకు జయం సినిమా గుర్తొచ్చింది. ప్లస్ టేకింగ్ కూడా కొంచెము మన జయం డైరెక్టర్ ఎవరు తేజ లాగానే అనిపించింది, సందీప్ రాజ్ టేకింగ్ కూడా. ఏమో ఓకే, ఇంకా పర్లేదు, ఇంకా ఓకే అనాలి అంతే. ఇంకా నాకు నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నాట్ ఏ మస్ట్ వాచ్, చూడాలంటే చూడొచ్చు, లేదంటే లైట్ తీసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రోషన్ కనకాల, అసలు అతను ఫేస్ చూస్తే నాకు అసలు నచ్చదు. నాకు అబ్బా, అసలు సుమా కొడుకు కాబట్టి అతనికి హీరోగా ఛాన్సులు వస్తున్నాయి, కానీ మామూలుగా నార్మల్ ఆడియన్స్ నుంచి వెళ్తే అతను ఎవరు సినిమాలో తీసుకోరు. ఆ మూతి అలా ఏదో విచిత్రంగా ఉంటుంది. ఏమంటే బాడీ ఉంది, వాయిస్ ఉంది, కళ్ళు బాగున్నాయి, కానీ మూతి కాడే దెబ్బేసింది, మూతి జుట్టు కాడనే. ఫస్ట్ సినిమా బబుల్ గమ్లో చూసినప్పుడే నాకు అసలు ఆ సినిమాలో హీరోయిన్ అతను అన్నిసార్లు లిప్ లాక్ అసలు ముద్దెలా పెట్టుకుని బాబోయ్ అనిపించింది. ఈ సినిమాలో కూడా ఒక చిన్న లిప్ లాక్ పెట్టుకున్నారు హీరోయిన్తో. బట్ యాక్టింగ్ వైజ్ ఓకే, ఈజ్ ఉంది, బాగానే చేశాడు. బట్ ఆ మూతినే చూడలేము క్లోజప్స్లో. ఇక హీరోయిన్ వచ్చి సాక్షి, కొత్త అమ్మాయి. ఆ అమ్మాయి ప్రమోషన్స్లో చూసినప్పుడు నాకు నచ్చింది. ఆ అమ్మాయి కొద్దిగా చలాకీగా, కొద్దిగా బాగుంది అమ్మాయి. సినిమాలో కూడా కళ్ళు మంచిగా ఉంది. పర్ఫార్మెన్స్ ఏం లేదులే, కానీ ఒక అందంగా ఉంది. ఆ సినిమా అంతా ఇంకా ఆమె చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి, హీరో, విలన్, ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఆమె చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి ఆమె అందంగానే ఉంది. ఫస్ట్ సినిమానే బాగా చేసింది. ఇక మెయిన్ హైలైట్ ఈ సినిమా కంటే బండి సరోజ్ కుమార్, ఆ విలన్ క్యారెక్టర్ చేసిన బండి సరోజ్ కుమార్ మొదటి 10 నిమిషాలు మాత్రం అదిరిపోయింది అతని క్యారెక్టరైజేషన్. ఆ సెకండ్ హాఫ్లో అంతా ఇక రిపిటేటివ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇంతకుముందు బాగా ఎక్కువ చూసేసాను, పరాక్రమంలో కానీ, అంతకుముందు మాంగళ్యం కానీ, ఇంకా చాలా సినిమాలు చూశాను నేను నాకు. కానీ నేను అనుకున్నంతగా లేదు, అనవసరంగా చేశాడేమో బండి సరోజ్ కుమార్. ఈ సినిమాకు బండి సరోజ్ కుమార్ హెల్ప్ అయ్యాడు, కానీ సినిమా బండి సరోజ్ కుమార్కి అయితే హెల్ప్ అవ్వలేదు. అతను హీరోగానే చేయాలి, ఇటు సపోర్టింగ్ విలన్ క్యారెక్టర్స్ చేయకూడదు. బట్ ఇక హీరోగా ఇక అతనికి అవకాశాలు లేకపోతే చేయొచ్చు. మనకు తమిళ్లో ఇప్పుడు సూర్యకి రిప్లేస్మెంట్ అని చెప్పాలి ఇతను, మన బండి సరోజ్ కుమార్. పెద్ద సినిమాల్లో యాక్ట్ చేస్తే ఏమో పెద్ద నుంచి ఆఫర్ వస్తే చేయనన్నాడంట. మరి ఈ చిన్న సినిమాలు ఎందుకు చేశాడో మరి ఏమో. ఇంకంతే, ఇంకా డైరెక్షన్ వైజ్ సందీప్ రాజ్ చెప్పాను కదా, కొద్దిగా నాటు, కొద్దిగా మాస్ నాకు నచ్చవు. ఈవెన్ జయం లాంటి సినిమాలు కూడా, డైరెక్టర్ తేజ లాంటి సినిమాలు కూడా నాకు ఏవి నచ్చవు. ఇంత మాసీగా, ఇంత లోకల్గా, ఇంత రూటెడ్గా ఉంటే నాకైతే పర్సనల్గా నచ్చవు. సో అది ఇంకా మ్యూజిక్ వైజ్ కాలభైరవ అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్. పాటలు ఒక్క పాట కూడా బాగాలేదు. అంటే సినిమాలో ఏదో వస్తున్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్లో మంచిగా ఎలివేట్ చేయొచ్చు, మంచిగా మ్యూజిక్ ఇవ్వచ్చు, ఏదో దడ వస్తూనే ఉంటుంది. సో సరిగ్గా రాలేదు అవుట్పుట్. ప్రొడక్షన్ వాల్యూస్ అంటారా, మొత్తం అడవిలోనే కాబట్టి రియల్ లొకేషన్స్ తీసారు. అదొక్కటి మంచి పని చేశారు, సెటిల్ వేయకుండా, స్టూడియోలో తీయకుండా. అదొక్కటే, ఇంకంతే. ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు ఈ సినిమాలో మోగ్లీ గురించి. ఇక చూస్తా అంటే మీ ఇష్టము. నా రేటింగ్ వచ్చి 2/5. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ అంటే వద్దని చెప్తాను. ఎందుకంటే ఇక ఆ కాస్టింగ్ కోచ్లు కొద్దిగా లైట్గా అంటే ఏమోలే, వద్దు. నన్ను అడిగితే ఎవరికి నచ్చుతుంది అంటే మేబీ యూత్, ఈ ప్రజెంట్ యూత్కి ఏమన్నా 25 లోపు పిల్లలకి, అది కూడా మగవాళ్ళకి, అబ్బాయిలకి నచ్చవచ్చు, లేదా మాసెస్కి కూడా నచ్చవచ్చు. ఎందుకంటే నాటుగా ఉంది భాష. అంతే. ఇంకా ఫ్యామిలీస్కి, మిడిల్ ఏజ్డ్కి వాళ్ళు దూరంగా ఉండడం, పిల్లలు దూరంగా ఉండడం మంచిది. ఓటీటీకి వచ్చినా కానీ ఇదే మోగ్లీ అని చిన్నపిల్లల సినిమా అనుకుంటే మాత్రం బుక్ అయిపోతారు. సింపుల్ లవ్ స్టోరీ. అంటే రాముడు, సీత, హనుమంతుడు. రాముడు హీరో, సీత హీరోయిన్, హనుమంతుడు మన హర్షచముడు అయితే, రావణాసురుడు మన బండి సరోజ్ కుమార్. అంతే సింపుల్, అడవిలో జరుగుతుంది అంతే, ఇదే కథ. ఇంకా అలాంటిది మనం వర్షంలో చూసాము, జయంలో చూసాము. సో వర్షం ప్లస్ జయం = మౌగ్లీ రామాయణం. అంతే. ఇంకా ఆ పైన మీ ఇష్టం. ఓకే, బాయ్.